ఆలయం వెలుపలకైతే వచ్చేసామండి. చూస్తున్నారు కదా, మొత్తం కూడా వాటరు. దాదాపుగా 300 మీటర్ల వరకు ఈ వాటర్ ఉంటుంది. సో చాలా చిన్న దారి అనమాట, నేరోగా ఉంటుంది. సో చాలా మంది కూడా ఒకటే టైంలో అందరూ కూడా వచ్చేసి గుంపుగా ఇక్కడ దర్శనం చేసుకోవడానికి అయితే కుదరదు. సో కొంతమందిని అలాగా కొద్దిగా మనకి ఇక్కడ దర్శనానికి భక్తుల్ని పంపిస్తూ ఉంటారు. సో మీరు దారంతా చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా అంటే మొత్తం చుట్టువైపులా కూడా మనకి కొండ అనమాట. ఇది ఒక గుహ లోపల మనకి స్వామివారు ఉన్నారు. సో మనం ఎక్కడ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళినా ఆ స్వామివారు ఎప్పుడు కూడా గుహ లోపలే మనకు దర్శనమిస్తూ ఉంటారు. సో ఇక్కడ కూడా మనకి గుహ లోపలే దర్శనమిస్తున్నారు. అందులోనూ ఈ వాటర్లో అంటే మనకి ఇక్కడ వరకు ఫ్లో వస్తుంది. ఈ వాటర్ వరకు మనం నిండా మనం నడుచుకుంటూ మనం స్వామివారిని దర్శించుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం కూడా అలాగే దర్శించుకుందాం. కింద ఇక్కడ వరకు మనకి దాదాపుగా స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం అంతా. అండ్ చూస్తున్నారు కదా నాకు వాటర్ ఎంత వచ్చిందో. సో మనకి ఎక్కడ కూడా పడిపోకుండా ఇక్కడ సపోర్ట్గా మనకి ఇవి కూడా స్టాండ్స్ లాగా గ్రిల్స్ లాగా ఇచ్చారు. సో నాకు ఇక్కడ వరకు వచ్చేసిందండి. ఇక ఈ ఫ్లో ఇక్కడ వరకే ఉంటుంది, మళ్ళీ ఇంకా ఉండదు. సో మనకి జాగ్రత్తగా అండ్ ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయండి మనకి. ఇక్కడంతా ఎక్కడా కూడా సఫికేటెడ్గా లేకుండా బయట ఎయిర్ మనకి లోపలికి రావడానికి, లోపల ఉన్న ఎయిర్ బయటికి వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ మనకి పైప్స్ అరేంజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ కొన్ని జాగ్రత్తలు కూడా చెప్తున్నారండి. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అలాగే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్న వాళ్ళు కనుక లోపలికి రావద్దు అని చెప్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. హెల్తీగా ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి రండి. ఎందుకంటే కొంచెం ఊపిరి అందకపోయినా, ఆక్సిజన్ సరిగ్గా అందకపోయినా ప్రమాదం కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకొని రావాలి అని చెప్పేసి మనకి ఎంట్రన్స్లోనే బోర్డు అయితే పెట్టడం జరిగింది.